క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 146 కీర్తన 9వ వచనం. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువారు. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమె ఆమె దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు తండ్రి లేని వారిని విధవరాలను ఏం చేస్తాడంట? ఆదరిస్తూ ఉంటారండి. చాలా మంది విధవరాళ్ళు తండ్రి లేని వారు ఏమనుకుంటారంటే, ఈ లోకంలో నాకు తండ్రి లేడు కాబట్టి నాకు ఈ పరిస్థితి కలుగుతుంది, నాకు భర్త లేడు కాబట్టి నాకు ఈ పరిస్థితి కలుగుతుందని వారికి లేని భర్తను బట్టి, లేని తండ్రిని బట్టి, కోల్పోయిన వారిని బట్టి ఏం చేస్తారు? కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తండ్రి లేని వారికి విధవరాలకి కూడా దేవుడు ఎలా ఉన్నాడంటండి? ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా సహాయం చేయలేకపోయినా, ఎవరు నేను బలపరిచినా బలపరచలేకపోయినా, దేవుడు మాత్రం తండ్రి లేని నీకును అదే రీతిగా విధవరాలను ఆదరించేవాడుగా ఉన్నాడండి. విధవరాల పక్షంగా వాడుగా ఉన్నాడు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో తండ్రి లేరని బాధపడకండి, విధవరాలని కూడా బాధపడకండి. ఆదరించే దేవుడు మీకున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి ఎవరు లేరని ఒంటరి వారిని కృంగిపోక ఆదరించే దేవుడు మీకున్నాడని గ్రహించి ఆ దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే ఆదరణ, నెమ్మది, సహాయం పొందుకో రీతిగా దేవుడు నేను అన్ని విషయాల్లో ఆదరించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో ప్రభా తండ్రి లేని వారని విధవరాలని ఎంతమంది బిడ్డలు అయితే కృంగిపోయి ఉన్నారో వారి జీవితంలో ఆయా ఆదరణ అనేది, ఆయా నెమ్మది అనేది వారి జీవితంలో ద్వారా వారు పొందుకొని సంతోషంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.